హలో అండి. నెక్స్ట్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్లో మరో డిజైన్ చేయించాను చూడండి. సో ఫుల్ వర్క్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోటి చాలా మంచి డిజైన్ చేయించాము. సో ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ కూడా వచ్చింది చూడండి. హ్యాండ్కి కట్ వర్క్ ఫుల్ హైలైట్ అయిపోతుంది. సో ఈ విధంగా హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది. అండ్ అదే విధంగా నెక్ పార్ట్ చూసారా, నెక్ పార్ట్కి కూడా కట్ వర్క్. సో కట్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాను. సో ఈ విధంగా నెక్ పార్ట్ కూడా కట్ వర్క్ చేయించాను అనమాట. సో ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఫుల్ హ్యాండ్స్ చాలా బాగున్నాయండి. అండ్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను. ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. సో థ్రెడ్స్ కానీ ఏదైనా సరే మంచి అవుట్లైన్స్ కూడా, అవుట్లైన్ వదిలేయకుండా కూడా గోల్డ్ కలర్తో అవుట్లైన్ కూడా చేయించాను చూడండి. చాలా నీట్గా ఉంటాయి. అండ్ కలర్స్ కూడా ఉన్నాయి, ఇందులో చూపిస్తాను. సో నెక్స్ట్ బ్లాక్ అనమాట. సో ప్యూర్ బ్లాక్లో డిజైన్ చాలా బాగుంది కదా, చాలా బాగా వచ్చిందండి. సో లుక్ కూడా బయట కూడా చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగా వచ్చింది. మంచి ఎల్బో హ్యాండ్కి ఈ విధంగా కట్ వర్క్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది. అండ్ నెక్ పార్ట్ కూడా చూడండి, నెక్ పార్ట్కి కూడా ఈ విధంగా కట్ వర్క్ వచ్చి మంచి పింక్ కలర్ ఏదైనా శారీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి, అలా పేరప్ చేసుకోవచ్చు. లేదా మనం ప్లెయిన్ శారీస్ తీసుకొని పేరప్ చేసుకుంటే రీజనబుల్లో ఇస్తున్నాను చూడండి. హెవీ వర్క్, ఎన్ని స్టిచెస్ పడ్డాయో దీనికి, చాలా స్టిచెస్ పడ్డాయి అనమాట. అయినా సరే రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ బాటిల్ గ్రీన్. వావ్, అస్సలు ఎక్సలెంట్గా ఉంది. డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్, చాలా డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట. అసలు మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్స్ తోటి అసలు ఫుల్ స్టిచెస్ పడ్డాయి. యాక్చువల్గా ఈ మోడల్కి చాలా లేట్ అయింది, బట్ చాలా బాగా వచ్చింది. అవుట్ఫిట్ అయితే చాలా బాగుందన్నమాట ఫైనల్ లుక్ అయితే. సో ఈ విధంగా కట్ వర్క్ స్టైల్లో మనం కటింగ్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. సో ఏదైనా ప్లెయిన్ శారీతో పేరప్ చేసేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సో కట్ వర్క్ అనమాట. మనకి ఈ విధంగా హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది. అండ్ నెక్ పార్ట్కి కూడా కట్ వర్క్. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, చెక్ చేయండి. సో వైట్ అనేది కామన్ కాబట్టి మనకి చాలా శారీస్కి యూజ్ అవుతుంది. సో డిజైనర్ లుక్ అయితే తీసుకురావచ్చు వైట్ కలర్తో. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో డార్క్ రెడ్ కలర్ చాలా బాగుందండి. బ్లూ శారీతో పేరప్ చేసుకున్నా, గ్రీన్ శారీతో పేరప్ చేసుకున్నా. సో అందుకోసం మల్టీ కలర్ కాంబినేషన్స్ పెట్టేస్తున్నాను. ఎల్లో కలర్ కాంబినేషన్తో పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. కట్ వర్క్ కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేయించుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. కట్ వర్క్ కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేయించుకోండి. కావాలని స్పెషల్గా పెట్టించండి, మళ్ళీ అట్లా స్టిచ్ చేయించుకోకుండా ఉండకండి. చాలా బాగుంటుంది. కట్ వర్క్స్ కట్టింగ్ చేసి స్టిచ్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది. సో కంప్లీట్ మగ్గం వర్క్ లాగా కనిపించేలాగా చేపిస్తున్నాను. అవుట్లైన్ కూడా ఒక గోల్డ్ లైన్ వేసేసి ఇట్లా సిల్వర్ గోల్డెన్ లైన్స్ వేసి మరి మగ్గం వర్క్ లాగా కనిపించేలాగా చేపిస్తున్నాను అనమాట. చెక్ చేయండి, కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లీఫ్ గ్రీన్. చాలా బాగుంది. సో కామన్గా ఈ కలర్ అనేది చాలా శారీస్కి యూజ్ అవుతుంది. మనకి పట్టు శారీస్కి వాటికి కామన్గా ఈ కలర్ బార్డర్ ఇస్తారనమాట. సో అలాంటి వాటికి మనకి ఈజీగా, ఇంత రీజనబుల్ కదా, ఇంత లో బడ్జెట్లో మనకి ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. తెచ్చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి. నెక్స్ట్ బాటిల్ గ్రీన్. వావ్, అస్సలు ఎంత హైలైట్గా కనిపిస్తుంది చూడండి. బాటిల్ గ్రీన్ ఫుల్ వర్క్తో చాలా బాగా కనిపిస్తుంది. చెక్ చేయండి, ఆఫర్లో ఉంది. ఆఫర్ ప్రైస్ కూడా ఇవ్వబోతున్నాం. ఫాస్ట్గా ఆర్డర్ చేయండి. ఇన్ని స్టిచెస్ పడాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా? అసలు చాలా టైం పడుతుంది. రీజనబుల్లో వస్తున్నాయి. చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి, అది కూడా మన స్పెషల్ యానివర్సరీ ఆఫర్లో. సో హ్యాండ్స్, నెక్ పార్ట్ ఇదంతా యాక్చువల్గా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ. ఇంకా రాయల్ బ్లూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో మల్టీ పర్పస్ యూజ్ అవుతుంది మనకి. సో మల్టీ పర్పస్ యూజ్ అవుతుంది అనమాట రాయల్ బ్లూ అనేది. సో నెక్ పార్ట్ కూడా డీప్గా చాలా బాగా ఇచ్చాము. అండ్ ఫుల్ వర్క్ అయిందండి. చాలా టైం పడుతుంది ఈ వర్క్ చేయడానికి, చాలా అంటే చాలా టైం పడుతుంది. సో ఎందుకంటే ఎక్కువ స్టిచెస్ ఉన్నాయి కదా, సో చాలా టైం పడుతుంది. అండ్ రీజనబుల్, ఇంతకుముందు మనం ఇలాంటివి చేయించాలి అంటే మినిమం మన దగ్గర 1500 నుంచి 2000 తీసుకునేవాళ్ళు. సో మనం ఆఫర్లో ఇస్తున్నాము. సో చెక్ చేయండి. మంచి రాయల్ బ్లూ.
నెక్స్ట్ వచ్చేసి వైట్ ఇంకా అసలు కామన్ అనమాట. చాలా వాటికి యూజ్ అవుతుంది వైట్ అనేది, చాలా వాటికి యూజ్ అవుతుంది. సో దీని మీద గ్రీన్ శారీ, ఆ పింక్ శారీ, సో గోల్డ్ శారీ, ఏ శారీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట వైట్ అనేది. సో వైట్ ఎక్కువగా డిజైనర్ శారీస్కి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వైట్ హ్యాండ్స్ అయితే చాలా హెవీగా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట వైట్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ మరూన్. వావ్, చాలా బాగుంది కదా, డార్క్ మరూన్ అనమాట. సో మనకి సారీస్ మీదకైతే బాగా యూజ్ అవుతుంది. ఇలాంటివి ప్లెయిన్ సారీస్ మీద కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన దగ్గర నెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి, ఓల్డ్ శారీస్ ఉంటాయి, వాటికి పేరప్ చేసేసుకోవచ్చు అనమాట. ఫుల్ వర్క్లో ఉన్నటువంటి బ్లౌజెస్. సో ఇది వచ్చేసి మరూన్ కలర్, అసలు ఎంత బాగుంది చూడండి, మంచి కలర్ కాంబినేషన్స్ తోటి. సో కట్ వర్క్ వస్తుంది కదా, కట్ వర్క్ కూడా మనం చేంజ్ చేసుకుంటే ఇదే విధంగా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే. హలో అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనమాట. సో ఇదైతే చాలా బాగుందండి, మంచి వైట్ కలర్లో చేసాము. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ తీసుకోవడం జరిగింది. ఇవి మీకు కావాలన్నా షార్ట్ హ్యాండ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనమైతే ఎల్బో హ్యాండ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కట్ వర్క్ స్టైల్లో ఉంది. అండ్ డిఫరెంట్ శారీస్కి అయితే పేరప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో మల్టీ కలర్స్ ఇచ్చాము, గ్రీన్ ఇచ్చాము, ఎల్లో ఇచ్చాము, బ్లూ ఇచ్చాము, పింక్ ఇచ్చాము. సో మల్టీ కలర్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. మల్టీ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర ఏమైనా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయనుకోండి, వాటికి కూడా యూజ్ అవుతుంది. చాలా మంచి డిజైన్. అండ్ నెక్ పార్ట్ కూడా చూసారా, నీట్గా కట్ వర్క్ వచ్చింది. అండ్ దీనికి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ బెల్ట్. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము. అసలు మన దగ్గర రీజనబుల్ అనేది ఇంకా తెలుసు కదా మీకు, ఎంత రీజనబుల్లో ఉంటున్నాయి అనేది. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము. వర్క్ చేసినా సరే, మీరు బయట వర్క్ చేయించుకున్నా సరే, మినిమం 1000 నుంచి 1200 తీసుకునేటువంటి ఐటమ్స్ సో మనం ఈ విధంగా రీజనబుల్లో ఇస్తున్నాము. సో ఒకటి స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది అనేసి. సో ఈ డ్రెస్ ఇదైతే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో సింపుల్గా జార్జెట్ శారీ తీసుకొని పేరప్ చేసేసుకున్నా చాలా బాగుంటుందండి. సింపుల్ ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకొని పేరప్ చేసుకున్నా బాగుంటుంది. అండ్ డిజైనర్ శారీస్కి బాగుంటుంది. విత్ బెల్ట్తో పేరప్ చేసేసుకుంటే మంచి డిజైనర్ లుక్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ ఫ్లోరల్లో అండి, మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్. లాస్ట్ టైం చాలా బాగుంది అన్నారు కదా, సోల్డ్ అవుట్ చెప్పాము లాస్ట్. సో మళ్ళీ రీస్టాక్ అనేది చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతి ఒక్కటి నేను రీస్టాక్ చేస్తానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మంచి ఫ్లోరల్ విత్ కట్ వర్క్తో వచ్చాయి. మల్టీ కలర్ కాంబినేషన్లో పెట్టించాను అనమాట. మంచి 1 మీటర్ బ్లౌజ్లో హెవీగా వస్తుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. రాయల్ బ్లూ, వావ్, చాలా సూపర్గా ఉంటుందండి. స్టిచ్చింగ్ చేపిస్తే చాలా బాగుంటుంది హెవీగా ఈ విధంగా. సో మనకి దగ్గర ఉన్న సారీస్కి ఇంకా ఇవి పేరప్ చేసేసుకోవచ్చు. మీరు స్పెషల్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్పెషల్గా సారీ వైజ్గా చేయించుకున్నారనుకోండి, 1000 నుంచి 1500 ఈజీగా తీసుకుంటారు ఈ టైప్ ఆఫ్ వర్క్స్కి. సో ఏ కలర్ మ్యాచింగ్ కావాలి ఆ కలర్ చూస్ చేసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. లేదా మనకి ఏదైనా డిజైనర్ సారీస్ అండ్ లేదా మన ఓల్డ్ పట్టు సారీస్ ఉంటాయి, అలాంటి వాటికి, లేదా మనం గ్రాండ్ లుక్ ఏ సారీకి ఇవ్వాలి అనుకున్నా వర్క్ అనేది మ్యాండేటరీ దేనికైనా ఇప్పుడు. ఎందుకంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. హెవీ గ్రాండ్ లుక్ కావాలంటే డెఫినెట్గా. ఆ ప్లెయిన్ శారీస్కి కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ప్లెయిన్ శారీ. అసలు గ్రీన్ చూడగానే చాలా బాగుంది కదా. సో ఏ శారీకి గ్రాండ్ లుక్ తీసుకురావాలన్నా ఇప్పుడంతా వర్కే కదా. అండ్ కట్ వర్క్ మెయిన్, చాలా వరకు కట్ వర్క్స్ చేయించాను చూడండి. ఈ నెక్ కూడా మొత్తం కట్ వర్క్ ఉంది. ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ అండ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ స్టైల్లోనే స్టిచ్ చేయించండి స్టిచ్ చేసేటప్పుడు కూడా. సో బ్లౌజ్ లుక్ అనేది బాగా వస్తుంది అప్పుడు. నెక్స్ట్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి, చెక్ చేయండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. నెక్ పార్ట్ ఫ్లారల్తో నెక్ పార్ట్